నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం 1947లో రాలేదు. నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి. ఇవి దేశద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్ట్ లాగా లేదా? మన దేశానికి స్వతంత్రమే రాలేదని 1947లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ మందిర్ కట్టినప్పుడే స్వతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత, వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి. నిజంగానే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ వాళ్ళు కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది లేదు. కాబట్టి వీళ్లకు స్వాతంత్రం 1947లో వచ్చింది అంటే నిజంగానే వీళ్ళకు ఆశ్చర్యం కలగడం సహజమే అనిపిస్తుంది. వీళ్ళు ప్రాణ త్యాగాలు చేయట్లేదు. వీళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రక్తం పెట్టలేదు, వీళ్ళ శ్రమ లేదు, ఏది లేకుండానే మనకు స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వీళ్ళకి ఏడుపా? నిజంగానే వీళ్ళు అధికారంలోకి వస్తేనే స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారు అంటే ఇది టెర్రరిస్ట్ భాష కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం.